ఆర్కాప్ ఆర్కిటెక్చర్ సంస్థ ఐఐటి హైదరాబాద్, ఐఐటి రాయచూరు వంటి అకాడమిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. తెలంగాణ ప్రభుత్వం అప్పగించిన ఓయూ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ను రూపొందించింది ఆర్కాప్. ఈ ప్రాజెక్టును 3 ప్రధాన జోన్లుగా చేసినట్లు ఆర్కాప్ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రీడెవలప్మెంట్ కు సంబంధించినటువంటి మొత్తం డిజైన్స్ అయితే చూస్తా ఉన్నాము. ప్రజెంట్ మనతో పాటు ఆర్కాప్ కు సంబంధించినటువంటి అసోసియేషన్ కు సంబంధించినటువంటి టీం అయితే ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. సో ఇక్కడ వాళ్ళ నమూనాలు అన్ని కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం. హలో బ్రదర్, మీ పేరు? శశిధర్. శశిధర్ గారు, మీ ఈ డెవలప్మెంట్ కు సంబంధించిన మీ డిజైన్స్ ఎలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ మీరేం ప్రపోజల్స్ ఇచ్చారు? సో ఫస్ట్ నేను ఆర్కాప్ ఇంట్రడ్యూస్ చేస్తామండి. వీఆర్ ఢిల్లీ బేస్డ్ ఫర్మ్ అండ్ హైదరాబాద్లో మెయిన్ చేసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఐఐటి హైదరాబాద్, అలాగే ఐఐటి రాయచూర్, ఇలా అకాడమిక్ ప్రాజెక్ట్స్ మాది వెల్ వెస్టైల్ 50 years ఎక్స్పీరియన్స్తో. సో మా ప్రాజెక్ట్కి వచ్చేసరికి, మనం ఉస్మానియా యూనివర్సిటీ ప్రాజెక్ట్కి వచ్చేసరికి సో మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చి, కొన్ని ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ టైప్లో ఇచ్చి దాన్ని డెవలప్ చేయమని అండ్ ఎంటైర్ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయమని మన సీఎం గారు చెప్పారు. సో ఆ ప్రపోజల్తో ఏం చేస్తున్నామంటే, మనకి ఇప్పుడు వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ అనేది ర్యాండమైజ్డ్గా ఉంటే దాన్ని ఆర్గనైజ్గా జోన్ వైజ్ చేద్దామని మేము ఎంటైర్ మాస్టర్ ప్లాన్ని జోన్ వైడ్గా డివైడ్ చేసాం. ఎన్ని జోన్లుగా డివైడ్ చేశారు? 3 మేజర్ జోన్స్ ఉంటాయండి. 3 మేజర్ జోన్స్ అంటే, ఒకటి పార్క్ జోన్ ఒకటి ఉంటుంది, తర్వాత అకాడమిక్ జోన్ ఉంటుంది, మిగతాది ఏదైతే ఉందో అది హాస్టల్, మిగతా సర్వీసెస్ అన్నీ ఉంటాయి అందులో. అంటే ఇప్పుడు ఇది ఈ క్లోజ్డ్ సర్కిల్, ఫస్ట్ సర్కిల్లో ఉందంతా కూడా పార్క్, అండ్ దెన్ నెక్స్ట్ ఇదంతా కాలేజెస్ కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్స్ కు సంబంధించిన బిల్డింగ్స్ కావచ్చు. సో ఇక్కడ అండ్ దెన్ థర్డ్ సర్కిల్లో ఉంది అంతా కూడా హాస్టల్స్, జిమ్, ఏదైతే మనకు వాళ్ళ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అనుకోవచ్చు. అంతేనా? మనకి ప్లాన్లో రేడియల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి చూసాము. అలాగే మనకి జోన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకే. సో దెన్ నెక్స్ట్ ఇది దేనికి సంబంధించిన డిజైన్? సో మనకి ఎంటైర్ క్యాంపస్లో ఇలా రేడియల్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇలా ఒక డిఫరెంట్ స్టూడెంట్ యాక్టివిటీ జోన్స్ క్రియేట్ చేస్తే మనకి స్టూడెంట్ ఇంటరాక్షన్స్ అండ్ స్టూడెంట్స్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనేది మా ఆలోచన. సో దానికి తగ్గట్టుగా మేము ఏం చేస్తామంటే, ఫెస్టివల్ జోన్, రీక్రియేషన్ జోన్, కల్చరల్ జోన్స్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ యాడ్ చేసామన్నమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ఈ సెంట్రల్ పాయింట్ నుంచి, ఫోకల్ పాయింట్ నుంచి రేడియల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఇలాంటి జోన్స్ అనేవి విత్ ఎన్హాన్సింగ్ ద నేచర్ ఆల్సో, లేక్ ఏరియాని ఎన్హాన్స్ చేస్తూ ఇవన్నీ మనం చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దట్ మనకి అకాడమిక్ బ్లాక్స్లో అయితే ఇలా వస్తుంది. అకాడమిక్ బ్లాక్ మనకి ఎగ్జిస్టింగ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పైర్ అవుతూ డెవలప్ చేసిన స్టైల్ అండి ఇది. సో చాలా చక్కగా ప్రకృతిని కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ డిజైన్స్ అయితే ముందుకు తీసుకొచ్చారు. మరి చూడాలి సో ఏది ఫైనల్ అవుతుందో, దేన్ని ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నాం అనేది. సో మొత్తానికైతే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని 1,000 కోట్ల రూపాయలతోటి వ్యయంతో ఉస్మానియా యూనివర్సిటీని రీడెవలప్మెంట్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా అయితే విద్యార్థుల్లో కూడా కొంత హర్షం అయితే వ్యక్తం అవుతా ఉంది. వీడియో జర్నలిస్టు పవన్తో విజయ్, బిగ్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి.